హాయ్ ఫ్రెండ్స్. మేము ట్రిప్ ఫినిష్ చేసుకొని రిటర్న్ అవుతున్నామండి. ఆల్మోస్ట్ తెలంగాణ బార్డర్ దగ్గరలో ఉన్నాము. అప్పుడు నాకొక ఛత్తీస్‌గఢ్ వెహికల్ కనిపించిందండి. వెహికల్‌లో ట్రాక్ చేసింది ఏందంటే ఫస్ట్ లగేజ్ చూసినా. లగేజ్ చూడంగానే అరే! ఏందిరా నాయనా ఇంత పెద్ద లగేజ్ ఉంది ఏందా అనుకున్నా. తర్వాత క్లియర్‌గా చూస్తే దాని పైన మనుషులున్నారండి. పడుకొని దుప్పటి కప్పుకొని. అసలు లిటరల్లీ చూడండి. అసలు మీరు కూడా నోటీస్ చేయొచ్చు. అతను కదులుతున్నాడు. ఒకతను తొంగి చూస్తాడు కాసేపు అయిన తర్వాత. మీరు నోటీస్ చేయొచ్చు. అందుకని చెప్పి నేను వెహికల్ దగ్గరికెళ్ళి చూసినా అసలు ఏంది కింద స్పేస్ లేదా అని చెప్పేసి. చూస్తే ఒకరి పైన ఒకరు కూర్చొని ఉన్నారండి. ఓహ్! అతను తొంగి చూస్తున్నాడు. అతని పక్కన ఇంకొక అతను కూడా ఉన్నాడు. ఒకరి పైన ఒకరు కూర్చొని జర్నీ చేస్తున్నారు. దగ్గర దగ్గర 30-35 మెంబర్స్ ఉన్నారండి. బేసిక్‌గా ఈ ఫోర్స్ వెహికల్‌లో నాకు తెలిసి ఒక 14 మెంబర్స్ అట్లా జర్నీ చేస్తారు. అది కామన్. బట్ వీళ్ళు 30-35 మెంబర్స్ జర్నీ చేస్తానే ఉన్నారు. కంటిన్యూయస్‌గా ఒకరి పైన ఒకరు కూర్చొని ఉన్నారు. వీళ్ళకి అసలు ఏంటో నాకు అర్థం కాలేదు. నాకున్న డౌట్ ఏంటంటే నలుగురం ఉన్న వెహికల్‌లో జర్నీ చేస్తున్నప్పుడు ఒక్కడు బాంబ్ వేస్తేనే తట్టుకోలేము. వీళ్ళు ఇంతమందిలో అసలు ఎట్లా ఎట్లా సర్వైవ్ అయితుండు ఆ డ్రైవర్ నాకు అర్థం కావట్లేదు.